తెలంగాణతో పాటు ఏపీలో కూడా భూమి కంపించింది. మొత్తంగా కూడా 5.3 తో ఇటు రిక్టార్ స్కేల్ పై భూమి కంపించిన తీవ్రత అయితే నమోదైంది. ఈ అంశంపై పూర్తి డీటెయిల్స్ ను వైజాగ్ నుండి మా ప్రతినిధి రాజు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజు, చెప్పండి, అసలు ఏపీలో పరిస్థితి ఏంటి? అక్కడ అప్డేట్స్ ఏంటి శివ? రైట్ సత్తాజ్, మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లతో పాటు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఏపీ తెలంగాణలో ఈరోజు ఉదయం ఒక్కసారిగా భూకంపం రావడంతో కూడా పెను ప్రకంపనలు సృష్టించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా ఖమ్మం, మహబూబ్నగర్తో పాటుగా సరిహద్దు ప్రాంతం, ఖమ్మానికి సరిహద్దు ప్రాంతం ఏదైతే ఉందో కృష్ణా ఎన్టీఆర్ జిల్లాకి సంబంధించి కూడా తిరువూరు, నందిగామ, జగ్గయ్యపేట, విస్సన్నగూడెం, గంపలగూడెం ప్రాంతాల్లో కూడా 5.3 రిక్టర్ స్కేల్పై కూడా స్వల్పంగా భూకంపం ఇచ్చినట్లు కూడా తెలుస్తూ ఉంది. స్థానికులు భయంతో పరుగులు పెట్టి ఇళ్లలో నుంచి వచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. 2 సెకండ్ల పాటు కొన్ని చోట్ల, రెప్పపాటు మరికొన్ని చోట్ల, అలాగే 1 సెకండ్ పాటు మరికొన్ని చోట్ల వాస్తవానికి భూకంపం వచ్చినట్టు తెలుస్తూ ఉన్నారు. దీంతో స్థానికులు ఇళ్లలో ఉన్న సామాను కూడా కింద పడిపోవటం, బీరువాలు కింద డొల్లిపోవటం, అలాగే కొన్ని స్వల్పంగా ఉన్న డోర్లు కింద పడిపోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు ఉదయం నుంచి కూడా జరుగుతున్న ఈ పరిణామాలు ఒక్కసారిగా ప్రజల్లో భయభ్రాంతులకు గురి చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా కృష్ణా జిల్లాకు సంబంధించి, ఉమ్మడి కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి కూడా విజయవాడలో స్వల్పంగా 1 సెకండ్ పాటు, అంటే విజయవాడ శివారు ప్రాంతం ఏదైతే ఎన్టీఆర్ జిల్లా వైపు ఉందో శివారు ప్రాంతానికి సంబంధించి స్వల్పంగా కూడా భూకంపం, అంటే ఏదైతే జూపూడి, అంబాపురం వైపు వచ్చినట్టు చెప్తున్నారు. అలాగే ముఖ్యంగా తిరువూరు నియోజకవర్గం, ఖమ్మానికి సరిహద్దు ప్రాంతం, గంపలగూడెం, విస్సన్నపేట ఆ ప్రాంతాల్లో కూడా రావడం జరిగింది. అలాగే జగ్గయ్యపేట సమయం సంబంధించి ఏదైతే ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి 2 ప్రాంతాలకి సరిహద్దుగా ఉన్న పులిచింతల ప్రాజెక్టు సమీపంలో కూడా ఈ స్వల్పంగా భూకంపం వచ్చినట్లు స్థానికులు అయితే గుర్తించారు. ఒక్కసారిగా భూకంపం రావడంతో స్థానికులు, ప్రజలు ఆందోళనతో పాటు అయోమయానికి గురైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఓవరాల్గా చూసుకుంటే ఒక్కసారిగా భూకంపం రావడంతో ఈ ప్రాంత ప్రజలంతా కూడా అల్లకొల్లమైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే శివ, మళ్ళీ ఇక్కడ భూమి కంపించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అధికారులు ఏమైనా చెప్పారా? అట్ ద సేమ్ టైం ప్రజలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు? రైట్ శివ, ఇటు చూస్తే మళ్ళీ భూమి అక్కడ కంపించే అవకాశం ఉందనుకోవచ్చా? రైట్, ఇటు చూస్తే తెలుగు రాష్ట్రాల్లో భూమి కంపించింది. 1-2 చోట్ల ఏకంగా 2 రాష్ట్రాల్లో కూడా భూమి స్వల్పంగా కంపించింది. అయితే కంపించిన కాసేపటికే అయినా కూడా జనం మాత్రం ఉలిక్కి పడ్డారు. భయంతో బయటకు పరుగులు తీశారు. కొన్ని సెకండ్ల పాటు షాక్లో ఉండిపోయారు జనాలు. ఇటు 10 సెకండ్ల పాటు 5.3 తీవ్రతతో ఇటు భూమి కంపించింది. విజువల్స్ చూస్తున్నాము, సీసీటీవీ ఫుటేజ్ విజువల్స్ చూస్తున్నాము, ఎటువంటి విధంగా అక్కడ భూమి షేక్ అవుతుందో. అట్ ద సేమ్ టైం ఇళ్లల్లో సామాన్లు కింద పడిపోవడం, ఫ్యాన్లు ఊగటం వంటి అంశాలు కూడా ఇక్కడ చోటు చేసుకున్నాయి. తెలంగాణలో 2021లో భూమి కంపించింది, మళ్ళీ ఇప్పుడు భూమి కంపించింది. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం. పొద్దుటే నేను పూజ చేసుకున్నాను, పూలేకి వస్తుంటే లోపల మా మిస్సెస్ చైర్లో కూర్చొని ఉన్నారు. బయట ఎవరైనా ఉన్నారా ఏంటంటే తలుపు తోస్తున్నారు, నెట్టుతున్నారన్న. ఏంటి నెడుతున్నారు అనేప్పటికీ ఏంటంటే నాకు తలుపు నెడుతున్నట్టు, ఎన్ని కదులుతున్నట్టు అనిపించిందండి అని అన్న. తీరా మేము గవగా లోపలికి వచ్చేవాడికి మాకైతే తెలియలేదు, తను గమనించింది. ఇంకా ఫ్రెండ్స్కి ఈ లోపల 2-3 ఫ్రెండ్స్ కూడా ఫోన్ చేయడం జరిగింది. మీ ఇంట్లో ఇలా జరిగిందా, మా ఇంట్లో ఇలా జరిగింది. కొంచెం దూరంలో అయితే కుర్చీలు అటు ఇటు కదిలినట్టు, కొంచెం సోఫాలు కదిలినట్టు, ఇలా వైబ్రేషన్స్ లైట్గా వచ్చినాయి. ఇంతకుముందు ఎప్పుడు మా పెద్దలు కానీ వేరే వాళ్ళు కానీ అసలు జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాల్లో భూకంపం అనేది వచ్చిందని ఎవరు చెప్పలేదు. ఇది మొదటిసారి రావటం. అంటే ఇది చిన్నగా, పెద్దది కాదు. మొత్తానికి ఇటు ఏపీ మరియు తెలంగాణలో భూమి కంపించింది. ఎర్త్ క్వేక్ వచ్చింది. ఎర్త్ క్వేక్ జోన్స్ కాని ఏరియాస్లో కూడా ఇక్కడ భూమి కంపించినట్టుగా తెలుస్తోంది. మొత్తంగా 5.6 తీవ్రతతో ఇటు భూమి కంపించినట్లుగా రెక్టార్ స్కేల్ పై